హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒక అన్న కామెంట్ చేశాడు. చిన్న ఈత చెట్టు ఫీడ్ కావాలని, అంటే గింజలు కావాలని కామెంట్ అయితే అడిగినాడు. మాది రాయలసీమ ప్రాంతం, చిత్తూరు జిల్లా. అదే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం. ఫీడ్ అయితే దొరకదండి, ఎందుకంటే అది మా కటవల్లో మలిసినటివి. కానీ మేమైతే ఇంటి దగ్గర అయితే పెంచలేదు. కటవల్లో మా పొలం దగ్గర కటవల్లో మలిసినటివి. అవి ఫీడ్ కావాలంటే వాటికి మాగే టైంకి వర్షం అనేది పడాలి. వర్షం పడితే ఆ కాయలు అనేటివి మాగుతాయి. మాగిన తర్వాత మనం దాన్ని కోసుకొని వచ్చి పండుని తినేసి ఆ గింజలను అయితే తీసి పెట్టుకునేస్తే అవి ఫీడ్ అయితే తయారవుతుంది. ఇప్పుడు ఎండలు కాస్తున్నాయి. ఎండలు మీరే చూస్తూ ఉంటారు, మంచి ఎండ అన్నమాట. ఎండల కాలం. ఇప్పుడు వర్షాలు కురిసే టైం కూడా కాదు. ఈ టయానికి వర్షాలు అయితే పడలేదు. పడితే మాగితే ఆ గింజలు అయితే మనకి దొరుకుతాయి. అప్పుడు కోసుకొని మనం వాటిని ఫీడ్ అయితే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు వర్షం పడలేదు కాబట్టి అవి మాగో, అవి అట్నే రాలిపోతాయి అన్నమాట. ఎండకి ఎండి రాలిపోతాయి. వాటికి వర్షం పడాలి. వర్షం లేనిది ఏం చేయలేము. మనమై మాగబెడితే అవి మాగవండి, అవి మగ్గిపోతాయి మనమై మాగబెడితే. అది ఈరోజు టాపిక్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మేము చందూరు చెట్లు అయితే పెట్టున్నాం. అవి ఎలా ఉంటాయనేది ఒకసారి అయితే చూసేద్దాం. అవి దొండ పండ్ల ఎర్రగా అయితే వస్తాయి. ఇప్పటికి సైజ్ అయితే కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంది. ఎందుకంటే ఈ మధ్యలో నీళ్ళు అనేది వేసిన, ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంది ఎర్రగా. వాటిని ఒకసారి మీకైతే చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్, కలర్ చేంజ్ అవుతూ ఉంది చూడండి, మీరు చేంజ్ అవుతూ ఉంది. ఇప్పుడు ఇవైతే దొండ పండ్లలాగా వస్తాయి ఎర్రగా. ఇవి టేస్ట్ కూడా బ్రహ్మాండంగా అయితే ఉంటాయి. మీరు ఒకసారి మార్కెట్లో చందూరా అని ఉంటే వాటిని తీసి టేస్ట్ చూడండి. చూసి కింద కామెంట్లు అయితే చెప్పండి. మళ్ళీ టేస్ట్ అయితే ఉంటాయి. ఇవి మా చందూరాలు అన్నమాట. ఇవే మేము ఎక్కువగా అయితే వాడుతుంటాము. బాగా టేస్టీగా ఉంటాయి. లేదు, రెండుగా పెట్టినాము. ఒకటైతే చచ్చిపోయింది, అది రెండవది ఉండదు. దానికి మొన్న అయితే నీళ్ళు అనేది వేసిన, అంటే దాంట్లో మోగు వస్తూ ఉంది ఆ టెంకాయ చెట్లో. ఆ మోగు అనేది మోగు పురుగు అయితే కొట్టేస్తూ ఉంది. అది మీకైతే చూపిస్తా. అట్లే అదేవిధంగా మా తోటలో సపోటా చెట్లు కూడా ఉన్నాయి. అవి కాయలు పెద్ద సైజు ఉన్నాయా, చిన్న సైజు ఉన్నాయా అనేది మొత్తం ఇవైతే మీకు చూపిస్తా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మా తోటలోనే సపోటా చెట్టు దగ్గర అయితే ఉన్నాం. సపోటా చెట్టులో ఎంత కాయలు ఉండేది మీకైతే చూపిస్తాను. ఇది మా తోటలోని సపోటా చెట్టు. దండిగా అయితే కాయలు వచ్చినాయి. అంతా పిందులు అనమాట. కొన్ని ఒకటి రెండేసి పెద్దవైతే అవుతా ఉన్నాయి, కొన్ని పిందులుగా అయితే ఉన్నాయి. సపోటా పండ్లు ఇలాంటివి ఇంకా మరికొన్ని చెట్లు అయితే ఉన్నాయి. అక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉంది. ఇది మొత్తం సపోటా చెట్లు అయితే పెట్టున్నాం. మొత్తం ఇప్పుడైతే సైజు తక్కువ ఉంది. పిందులుగా అయితే ఉన్నాయి, కొంచెం పెద్దవిగా అయితే లేవు. ఇప్పుడైతే మొత్తం పిందులుగా అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, ఇది మా తోట. ఇక్కడ మేమైతే గుడ్లు అయితే కట్టి పెడతాం. ఇక్కడ చెట్టుకి ఒక గుడ్డ అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఒక గుడ్డ అయితే ఉంది అన్నమాట. చూడండి చెట్లకి. ఎందుకంటే పందులు అయితే వచ్చేస్తుంటాయి. పందులు లోడేస్తూ ఉంటాయి అన్నమాట. చెట్ల కింద లోడేస్తూ ఉంటాయి. మామిడికాయలు వస్తే మామిడికాయలు కింద పడతాయి కాబట్టి మామిడికాయలు తింటాయి. చెట్లని కూడా కొరికేస్తాయి.
ఆ మొదళ్ళు కూడా ఆ పండ్లతో గోకేస్తూ ఉంటాయి. అందుకని చెట్టుకి మేమైతే గుడ్లు అయితే కట్టి పెడతాము. ఇక్కడ ఈ చిన్న చెట్టుకి కూడా కట్టి పెట్టిన చూడు, లోడుకుంటూ ఉండేదానికోసం. అది ఫ్రెండ్స్, ఇక్కడ పందులు అయితే వచ్చేస్తాయి. పందులు రాకుండా ఉండేదానికి ఈ గుడ్లు అయితే కడతాం. గుడ్లు కట్టి పెడితే మనుషులు ఉన్నారని పందులు కూడా రావన్నమాట. అందుకని మేము ఈ గుడ్లు అయితే కట్టి పెడతాం. ఇది మల్లి తోట, చిన్న చెట్లు. ఇప్పుడుదా కొద్ది రోజులైంది పెట్టి, ఇప్పుడుదా పైకి అయితే వస్తూ ఉన్నాయి. ఈ మల్లి చెట్లకి మందు అయితే కొడితే బాగా అయితే వస్తాయి. ఈ విధంగా చెట్టుకి మేము మందు అయితే కట్టి పెడతాం. అది ఫ్రెండ్స్, మా తోట పక్కన ఈత పండ్లకైతే వచ్చిన, అవి ఈత పండ్లు మాగి ఉన్నాయా లేవనేది చెట్టులోనే మీకైతే చూపిస్తాను. ఎందుకంటే వర్షాలు కూడా పడలేదు. ఇప్పటికైతే మా చేను దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఈత చెట్ల కాడికి వెళ్ళేటప్పుడు కుందేలు అయితే ఒకటి వెళ్ళింది. అది పరిగెత్తు ఉంది. నేనైతే షూట్ చేయలేకపోయినా. అది మీకు అయితే ఈత పండ్లు అయితే ఒకసారి చూపిస్తాను. ఇవన్నమాట ఈత పండ్లు. మీరైతే చూస్తున్నారు కదా, ఇవి ఈత పండ్లు అన్నమాట. ఇవి పండ్లు అంటే పండ్లు కాదు, ఇవి ఇంకా నల్లగా అయితే మాగాలి. ఇవి మాగలేదు. ఎందుకు మాగలేదు అంటే ఇవి వర్షం పడితే మాగుతాయి. వర్షం పడలేదు, ఎండలు కాస్తున్నాయి, అందువల్ల ఇవైతే మాగలేదు. ఇవి వర్షం పడితే అట్లనే చెట్లు అయితే మాగుతాయి. ఇది మనం మాగబెట్టిన అవి అయితే మాగవన్నమాట. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.